పచ్చి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అనే మాటలు బీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తాయన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ఏ పితామహుడు అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ప్రజల ఈ ప్రభుత్వానికి మద్దతుగా మీ రోజు పనిచేస్తూ మీ ముందుకు పోతుందని చెప్పనమాట. ఈ ప్రభుత్వానికి ఈరోజు ఆశీస్సులు ఉండాలని చెప్పిన కార్యక్రమాలు పోతున్నటువంటి సంజయ్ను టార్గెట్ చేస్తే ప్రజలు వారినే దీవిస్తారు తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అనేటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మీకే వస్తాయి తప్ప అవన్నిటిని కూడా మీకు మీరే అన్వయించుకునేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఈరోజు 40 మంది పైచిలకు ఆ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, జడ్పీ చైర్మన్లను పార్టీ మార్చుకున్నది మీరు ఉంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పితామహుడు ఎవరంటే కేసీఆర్ గారు. మీకు 2014లో అధికారం ఇచ్చిన పార్టీ ఫిరాయింపులతోని 2018లో మీకు సంపూర్ణంగా 80 పైచిలకు మెజార్టీ ఇచ్చిన అనేక మంది పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని ఒకప్పుడు తెలుగుదేశం ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు మంత్రి పదవి ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, తుంగలు దొక్కింది మీరు అంటున్నాం. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న మాట సందర్భం చెప్తూ రేపటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడినా ప్రజలు స్వాగతించాలన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జైత్యాలతో పాటు ఈ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.